నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు ఒక వింతైన ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం జోకుల కోసం, మీమ్స్ కోసం వాడిన ఒక చిన్న ఐడియా ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒక భారీ పొలిటికల్ మూవ్మెంట్ లా మారుతోంది. భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో ఇప్పుడు పొరుగు దేశం పాకిస్తాన్లోనూ కాక్రోచ్ అవామీ పార్టీ లాంటి వింత గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొని బతికే బొద్దింకను ఒక సింబల్ గా వాడుకుంటూ ఇరు దేశాల యువత వ్యవస్థపై డిజిటల్ రూపంలో ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు స్పందిస్తున్నారో స్పెషల్ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపిస్తూ సామాన్య నిరుద్యోగ యువత సృష్టిస్తున్న సరికొత్త పొలిటికల్ సెన్సేషన్ ఇది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువత చేస్తున్న కొన్ని ఉద్యమాలను ఉద్దేశించి బొద్దింకలు, పరాన్న జీవులు అని వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల ఆధారంగా మే నెల మధ్యలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకొచ్చింది. ఆ తర్వాత సిజిఐ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో తుఫాన్ మొదలైపోయింది. అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసిన అభిజిత్ దీప్కే మే 16న ఈ కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో అఫీషియల్ గా లాంచ్ చేశాడు. గూగుల్ ఫార్మ్స్ ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ కూడా మొదలుపెట్టాడు. అవును, నేనే ఆ బొద్దింకను, భారత ప్రధాన న్యాయమూర్తి సరిగ్గా నా గురించే మాట్లాడారు అంటూ అభిజిత్ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా వ్యాఖ్యానించారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 15 మిలియన్ల అంటే 1.5 కోట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయంలో దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అఫీషియల్ పేజీలను కూడా ఇది వెనక్కి నెట్టేయడం గమనార్హం. ఈ పార్టీ తనను తాను నిరుద్యోగ యువత గొంతుకగా ప్రకటించుకుంది. కేవలం మీమ్స్ తో నవ్వించడమే కాకుండా మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, మెరుగైన పబ్లిక్ సర్వీసెస్, లంచగొండే అధికారులలో జవాబుదారీతనం వంటి తీవ్రమైన సామాజిక సమస్యలపై సైతం ఈ పార్టీ ప్రశ్నిస్తోంది. రీసెంట్ గా ఈ పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేసినప్పటికీ వెంటనే సరికొత్త హ్యాండిల్తో రీఎంట్రీ ఇచ్చి మమ్మల్ని వదిలించుకోవచ్చు అనుకున్నారా అంటూ పోస్ట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. ఈ గ్రూప్ ఇప్పటికే తమ పేరు మీద ట్రేడ్ మార్క్ అప్లికేషన్ కూడా పెట్టుకుంది. తమ వెబ్సైట్ ద్వారా లక్షలాది మంది సైన్ అప్ అవుతున్నారని క్లెయిమ్ చేస్తోంది. ఈ ఆన్లైన్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో ఈ బొద్దింక ఫీవర్ కాస్త పాకిస్తాన్ కు సైతం పాకింది. అక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ, నవాజ్ షరీఫ్, పిఎంఎల్ఎన్, పీపీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ కాక్రోచ్ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్లో మొదలైన ఇన్స్టాగ్రామ్ పేజీ కాక్రోచ్ అవామీ పార్టీ తాము ఇండియా నుంచి ఈ ఐడియా కాపీ కొట్టామని ఓపెన్ గా ఒప్పుకుంటూ కాపీ కొడితే ఏంటి, ఇద్దరి ముఖ్యాంశం ఒక్కటే కదా అని తమ బయోలో రాసుకుంది. ప్రస్తుతం ఈ అకౌంట్ కు 1400 మందికి పైగా ఫాలోవర్లున్నారు. తాము ఏ ఒక్క వ్యక్తికో ఒక టీంకో సంబంధించిన వాళ్లం కాదని, పాకిస్తానీ జెన్జీ యువత అసలైన గొంతుకగా మారుతామని చెప్తున్నారు. ఇండియా లోగోలాగే ఉన్నప్పటికీ వీరు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ను వాడుతున్నారు. మే 28న తమ అధికారిక నినాదాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఎక్స్లోనూ దీనికి సంబంధించిన అకౌంట్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఒక అకౌంట్ వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో మేము ఆ సామాన్య ప్రజల గొంతుకను అని ఉర్దూలో రాసుకొచ్చింది. అలాగే కాక్రోచ్ అవామీ లీగ్ పాకిస్తాన్ అనే మరో పేజీ ఏ పరిస్థితుల్లోనైనా మేము బతికే ఉంటాం అనే నినాదాన్ని వాడుతోంది. భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీకి ఒక స్పష్టమైన వ్యవస్థాపకుడు, మేనిఫెస్టో, అఫీషియల్ వెబ్సైట్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్లోని గ్రూపులు మాత్రం ఇంకా విడివిడిగా రకరకాల క్రియేటర్ల ద్వారా నడుస్తున్నాయి. ఏదేమైనా సమాజంలో నిరుద్యోగం, పాలనా లోపాలపై విసుగుపోయిన యువత తమ నిరసనను ఇలా డిజిటల్ రూపంలో సరికొత్తగా చూపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.